హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. సో స్టార్ట్ అయిపోదామండి వీడియోలోకి. అందరికి హ్యాపీ వరలక్ష్మి వ్రతం వచ్చేసి నేను ఈరోజు ఏం ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తాను. ఇవ్వండి, శనగలు, అలాగే వడలు, అలాగే పాయసం అండి, అండ్ స్వీట్. నెక్స్ట్ వన్ వచ్చి పొంగల్, బెల్లం పొంగలి, అండ్ పెసరపప్పు అండ్ బెల్లం. నెక్స్ట్ వన్ వచ్చి కేసరి అండ్ పులిహోర అండ్ పెరుగన్నం, దద్దోజనం అండి. ఇవన్నీ నేను చేసినవి. ఉదయాన్నే లేచి ఇవన్నీ చేసుకున్నాను. ఇంకా దేవుడికి పూజ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఇంక దేవుడికి పూజ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి, వెళ్దాం అండి. మా ఆయన ఆ రోజు పట్టీలు తీసుకొచ్చారు కదా, అది ఈరోజు వేసుకుందామని అలాగే ఎత్తి పెట్టానండి. సో వేసుకుందాం రండి. చాలా బాగున్నాయండి పట్టీలు. అందులో నేను ఈరోజు వేసుకోవడం నాకు ఇంకా హ్యాపీగా ఉన్నింది. సో ఈరోజు పూజ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడే వేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో చూడండి, ఇంకో కాళ్ళకి కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా పట్టీలు వేసేసుకున్నాను. ఇదిగోండి, నేను వేసిన చిన్న ముగ్గు, కమలం ముగ్గు వేసాను అనమాట. చూడండి, అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం, లక్ష్ములందరికీ స్వాగతం చెప్తూ ఉన్నాను అనమాట. వచ్చేసేయండి, ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేద్దాము. సో లక్ష్మీలందరూ అంటే మీరే లక్ష్మీలందరూ, అందుకే మీకు ఆహ్వానం చెప్తూ ఉన్నాను. ఇంకా కూర్చోండి, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకా మా అత్తమ్మ వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పానమాట, మా ఇంట్లో చిన్న లక్ష్మీదేవి ఉందండి, లక్ష్మీదేవికి పెట్టి పూజ చేసుకుందాం, వచ్చేసేయండి. చూడండి ఎలా తయారు చేసుకున్నాను నేను సింపుల్గా. ఇలాగా నాకైతే చాలా బాగా నచ్చింది. దీపోహారతో మే పాపం దీపజ్యోతి నమోస్తుతే ఆచమనం. ఉద్ధరణిలో తీర్థాన్ని తీసుకుని కుడి అరచేతిలో పోసుకుని ఈ క్రింది మంత్రాన్ని చెబుతూ 3 సార్లు సేవించాలి. మంత్రం ఓం అచ్యుతాయ నమః సేవించాలి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. గురుధ్యానం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గణపతి ధ్యానం. కుడి చేతుల అక్షింతలు తీసుకోండి, 2 చేతులతో తలపైన 5 సార్లు. ఇంకా మా వారు పద్ధతి అలాగే ఎలా చేసుకోవాలి ఏంటి అన్ని ప్రిపేర్ చేస్తుంటారు. నేనేమో చేస్తూ ఉంటాను అనమాట, చదువుతూ. ఆయనే కథ అదంతా చదువుతారండి. ఇంకా మేమిద్దరమే కాబట్టి ఉండేది, మేము నిదానంగా చేసుకుంటాం అన్ని, కూర్చొని ఓపిగ్గా దేవుడికి బాగా దండం పెట్టుకుంటాం అనమాట. ఇంకా మా వారు చదువుతూ ఉన్నారు. ఇప్పుడే గణపతి ఆరాధన కూడా స్టార్ట్ అయిపోయింది. చూస్తూ ఉండండి, చాలా బాగా చదువుతారు మా వారు. ఓకే అండి, స్టార్ట్ అయిపోతూ ఉన్నారు, చూస్తూ ఉండండి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం దత్తానాం ఏకదంతముపాస్మహే. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతః ఆనః శృణ్వన్నుద్భితి సీదాసాదనం. అస్మిన్ హరిద్రాబింబే విఘ్నేశ్వరం ధ్యాయామి విఘ్నేశ్వరం ఆవాహయామి. ఇతరులు కింది మంత్రాలను పఠించవలను. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. ఆవాహనం. అస్మిన్ హరిద్రాబింబే సుముఖం మహాగణపతిం ధ్యాయామి ఆవాహయామి. పుష్పార్చన సమర్పించవలను స్వామివారికి. ఆసనం సమర్పయామి, పుష్పార్చన సమర్పించవలను. పాద్యం సమర్పయామి, ఆర్యపాత్రలో తీర్థాన్ని చేర్చవలను.
ఆర్ద్యం సమర్పయామి, ఆర్యపాత్రం తీర్థం సమర్పించవలను. పాద్యం సమర్పయామి, ఆర్యపాత్రం తీర్థం. ఆచమనీయం సమర్పయామి, ఆర్యపాత్రలో తీర్థాన్ని 3 సార్లు చేర్చవలను. స్నానం సమర్పయామి, స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి, పసుపు వినాయకుడిపై పువ్వుతో నీటిని ప్రోక్షించవలను. వస్త్రాలంకరణ ఉపవీతార్థం అక్షతానం సమర్పయామి, వస్త్రాలు ఆభరణాలు యజ్ఞోపవీతం సమర్పించవలను. వీటికి బదులుగా అక్షతలను సమర్పించవచ్చును. గంధాన్ సమర్పయామి, గంధస్సోపరి హరిద్రా కుంకుమ సమర్పయామి, చందనంతో పసుపు వినాయకుడిని చందనము పెట్టి దానిపై కుంకుమ పెట్టాలి. పుష్పై పూజయామి, పసుపు వినాయకునికి పువ్వులను సమర్పించవలను. అర్చన పసుపు వినాయకుడిని కింది మంత్రాలతో పఠిస్తూ పత్ర పుష్పములతో అర్పించవలను. ఓం సుముఖాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం గణాదక్షాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం వికటాయ నమః, ఓం గజానాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం గణపతే నమః, ఓం హేరంబాయ నమః, ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపదీపార్థం అక్షతానం సమర్పయామి, అగరవత్తులను సాంబ్రాన్ని దీపమును వెలిగించి చూపించవలను. వీటికి బదులుగా అక్షంతలను చేయవచ్చును. నివేదన మంత్రం ఉత్తరంలో తీర్థం తీసుకుని ఈ కింది మంత్రాన్ని జపించి తీర్థాన్ని నైవేద్య పల్లెమును ఎడమ వైపు నుండి కుడి వైపుకు ప్రదక్షిణంగా తిప్పి కింద వదలవలెను. ఎడమ వైపు నుంచి కిందికి తిప్పి ప్రదక్షిణగా కింద వదలాలి. ఓం భూర్భువస్వః, తీర్థాన్ని నైవేద్యాలపై ప్రోక్షించవలను. తత్సవితుర్నేన్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, తీర్థమును చేతిలో తీసుకుని ప్రసాద పల్లెమును కుడి నుండి ఎడమ వైపుకు ప్రదక్షిణగా తిప్పి ప్రసాదముల పైన నీటిని ప్రోక్షించవలను. దేవ సవితః ప్రసూవ సత్యం సర్వేన శరీక్షా ఇచ్చామి, ఉదయం పూజ చేసినప్పుడు అమృతోపస్తరణ మనసి తీర్థాన్ని ఆర్యపత్రలో వదలవలను. తర్వాత ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తూ ఒక్కోసారి స్వాహ అని చెప్పిన తర్వాత స్వామికి చేతిలో నైవేద్యం చూపించవలెను. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రాహ్మణే స్వాహ, మహాగణపతే నమః. కదలీ ఫలం నివేదయామి, తీర్థమును చేతిలో తీసుకుని ప్రసాద పల్లెమును కుడి నుండి ఎడమ వైపుకు ప్రదక్షిణగా తిప్పి ప్రసాదముల పైన నీటిని ప్రోక్షించవలను. మధ్య మధ్య పానీయం సమర్పయామి, తీర్థాన్ని ఆర్యపాత్రలో వదలవలెను. అమృతాపిత నమసి, తాంబూలం పైన వీటిని ప్రోక్షించవలను. నీటిని తాంబూలం సమర్పయామి, కింది మంత్రాన్ని పఠిస్తూ కర్పూర హారతి నివేదించవలను. కర్పూర నీరాజనం సందర్శయామి. నీరాజనాస్తరణం ఆచమనీయం సమర్పయామి. ప్రార్థన వక్రతుండ మహాకాయ సూర్యకోటి నమప్రభ నిర్విఘ్నం కురు మే దవ సర్వకార్యేషు సర్వదా. ప్రదక్షిణ నమస్కారం చేయవలను. నమస్కారం చేసుకోమ్మా. ఇప్పుడు వరలక్ష్మి పూజ, ముఖ్యమైన పూజ స్టార్ట్ అవుతుంది. ప్రార్థన శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాస్తయే. ప్రాణాయామం ఇట్లా కుడి చేతి వైపు ఇట్లా పెట్టుకో అమ్మా. ప్రాణాయామంకి పెట్టుకుంటాం కదా అట్లా. ఓం భువః, ఓం శువః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్యేన్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసః అమృతం బ్రహ్మ భర్భువసువరః తః సమస్తు దురిదక్షద్వాయ శ్రీ పరమేశ్వర ప్రీతర్ద్యం శుభే శుభో నః ముహూర్తే ఆద బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్యత వనస్వర్ధే అష్టావింశతి तमे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतगन्ने मेरो दक्षिणे पार्श्वे शक्ताभे आस्मिन् वर्तमाने व्यावहारिके प्रभवादि षष्टिः संवत्सराय मध्ये नाम संवत्सरे दक्षिणायने ऋतुः मासे शुक्लपक्षे शुभतिथौ वासरायुक्ताहं नक्षत्रयुक्ताहं शुभयोग शुभकरण युवजन्न विशेषण विशिष्टायाम् अस्वां शुद्धबद्धः अस्माकं सकुटुम्बानां क्षेम स्थैर्य वीर्य विजय आयुधारोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यार्थं दीर्घ सामजल्य अवाप्त्यर्थम आरोग्य दृढ़गाद्रत सिद्ध्यर्थम श्री वरलक्ष्मी प्रीत्यर्थम श्री वरलक्ष्मी प्रसाद सिद्ध्यर्थम यथाशक्ति ध्यान आवाहनादि షోడశోపచార్య శ్రీ వరలక్ష్మి పూజం కరిష్యే అని చెబుతూ అక్షంతలను ఉత్తర దిక్కుగా వేయవలను. విఘ్నేశ్వర ఉద్యావనం యథాస్థానం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఉపస్పృశ. ఉత్తరంలో తీర్థంతో చేతులు కడుక్కోవలను.
అస్మాత్ హరిద్రాబింబతే విఘ్నేశ్వరం యథస్థానం ప్రతిష్ఠ్యామి అని చెప్పి పసుపు వినాయకుడికి పుష్పాక్షతను సమర్పించి ఉత్తర దిక్కుకు జరపవలను స్వామివారిని. గణపతి ప్రసాదం శిరస గృహణామి. ప్రసాద పళ్ళ్యాన్ని నుదుటికి ఆనించి అర్పించిన పుష్పమును శిరస్సును ధరించవలెను. ఓకే. గంట పూజ. క్రింది మంత్రాలను ఉచ్చరిస్తూ గంట మోగించవలను. ఆగమార్థం ఉచ్చరిస్తూ గంటను మోగించవలను. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం గణావర్తం కరోమి యోధ తత్ర దేవత్వాన లక్షణం. కలశ పూజ. పంచపాత్రం నీటితో నింపి అందులో కొన్ని పువ్వులను తులసి పత్రములు వేసి చందన కుంకుమలతో దాన్ని అలంకరించి దాని పై భాగాన్ని కుడి అరచేత్తో మూసి కింది ఇవ్వబడిన మంత్రాలను పఠించవలను. కలశస్య ముఖే విష్ణు కన్నే రుద్ర నమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణ స్మృతా కుక్షాతు సాగర సర్వే సప్తద్వీపమస్తున ఋగ్వేద యజుర్వేద సామవేదో అథర్వణ అక్షయ సహిత సర్వే కలశాంబు సమాశ్రిత ఆయాంతు దేవా పూజార్థం దురితక్షయకారక గుణే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే శిస్తు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ధ్యానం. క్రింది మంత్రాలను పఠించి పుష్పాలను సమర్పించవలెను. లక్ష్మీం క్షీర సముద్రారాజ తనాయాం శ్రీరచ్చ తామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితం లోకైక దిశాపురం శ్రీమన్మత కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేణ గుజ్గాధరం త్వామే తైలోక్యముట్వనం జరాసిదం వందే ముకునిప్రాయం. యాసా పద్మాసనస్తే విపులకటితటి పద్మాపత్రక్షయతి గంభీరవర్ధనాభి స్తనాభరణాభిధి శుభ్ర వస్త్రోత్తర లక్ష్మీర్ధవీరేణ మణిగః ఖచ్చితై స్థాపిత హేమకుంభై నిత్యం నా పద్మహస్త మమ వసతు గృహే సర్వమంగళే యుక్త పద్మాసనం పద్మాకరం పద్మామల విభూషితం క్షీరవర్ణసమం వస్త్రం దదానం హరివల్లభం. భావమే భక్తి యోగవే కలశేస్మిన మనోహరే అస్మిన్ కలశే శ్రీ వరలక్ష్మీం ధ్యాయామి. బాలభానో ప్రతీకషే పూర్ణచన్విత భావనే శ్రుతే అస్మిన్ స్తుతి భూత్వా ప్రచ ప్రహుల్వన్ పరాన్ తోరకం స్థాపయామి. చేతిలో కట్టుకొనుటకు గాను తోరమునకు పువ్వులను కుట్టి పూర్ణ శకలంపై అలంకరించవలను. అయింది. ఆవాహనం. చేతిలో కట్టుకోబోతున్న తోరణాన్ని పువ్వుల పైన కట్టి కలశంపై అలంకరించవలను. సర్వమంగళ మాంగళ్యే విఘ్నవిక్షస్థలాయే ఆవాహయామి దేవి త్వాం అభిష్టా పరదభవ అస్మిన్ కలశే శ్రీ వరలక్ష్మీం ఆవాహయామి. ప్రాణప్రతిష్ఠ. ఆవాహన మంత్రాన్ని ప్రకటించి ఆ మంత్రాన్ని ద్వారా దేవిని కలశమును ఆవాహన చేయటే ప్రాణప్రతిష్ఠ అంటారు. ఓం అస్యం శ్రీ వరలక్ష్మి ప్రాణప్రతిష్ఠ మహామన్యస్త్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయ ఋగ్వజ సామధార్విణ ఛందాసి సకల జగత్సృష్టి సంహాకారిణి ప్రాణశక్తి పరాదేవత ఆం బీజం హ్రీం శక్తి క్రోం కీలం. శ్రీ వరలక్ష్మి ప్రాణప్రతిష్ఠే జపే వినియోగ. ఆం అంగుభష్ట్యాం నమః హ్రీం తర్జనీభ్యాం నమః క్రోం మదామ్యాభ్యాం నమః ఆం అనామిక్యామాం నమః హ్రీం కనిష్టాకాభ్యాం నమః క్రోం కరతల కరపుష్టాభ్యాం నమః ఆం హృదయాయ నమః హ్రీం శిరసే స్వాహో క్రోం శిఖాయై బట శాం కవాచాయ ఓం హ్రీం శ్వేతశం వటశం క్రోం అస్త్రాయ బట గురువశోర్గుమిత దిగ్వహ. ధ్యానం. రక్తాంబోధిష్ట కోతోల్లనాతురణ సరోజాదీరణ కర్భై పాశం కోదన మిక్షువదన మలిగన మప్యం కుశం పంచాబనం బిబ్రి శాకుల్కం త్రినాయన లసిత అపీన వరుక్షోభ దేవి బాలకున్న భవతు శుకశరి ప్రాణశక్తి పరా నమః. ఓం ఆం క్రీం క్రోం క్రోం హ్రీం ఆం యాం రం లవం శంసహం హంసహం సో నైవేద్యాలు పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవిని కృపా కటాక్షం కలిగాయని ఎంతో మురిసిపోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడిన నవరత్నాలు కూడిన కంకరములు మొదలైన ఆభరణాలు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పదేమంటే మూడో ప్రదక్షిణ పూర్తి కదా ఆ స్త్రీలంతా సర్వభూషాకాంతులతో చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి. వాళ్ళన్నీ రథగజతుగా వాహనాలు ప్రసాదించబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గజాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణులతో గంధపుష్పం అక్షంతలతో పూజించి 12 కుటుంబాలు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు.
వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తమ కోసం వచ్చిన గజాలు ఏనుగులు మొదలైన వాహనాలు వారికి ఇండ్లకు బయలుదేరారు. వారు డోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతటా తానే స్వయంగా వచ్చి ప్రత్యక్షమవడం అంటే మాటల. చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మాటకు దాచుకొని తమ ఒకటే పూజించకుండా అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యార్థురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యము కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధించును అన్నాడు పరమశివుడు. సూత, మహుని, శౌనకుడు మొదలగు వారితో, మునులారా విన్నారుగా చారుమతి ఎదుటి వారి గురించి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషి గురించి మంచి కలగారని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీకు కోరుకుండగానే మీకు మించి చేస్తుంది అన్నారు. వరలక్ష్మి పత్రకల్పము సమాప్తం. గదాక్షతలు అమ్మవారి మీద వేసి మీ మీద వేసుకుని మిగతా వారి మీద వేయండి. జయశ్రీ. ఇంతటితో వరలక్ష్మి వ్రతం ముగించబడింది. వరలక్ష్మి వ్రతాన్ని విన్న వాళ్ళకి, చదివిన వారికి అందరికీ అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయుధారోగ్యాలతో తొలతోగాలని ఆ వరలక్ష్మి దేవుని ప్రార్థిస్తున్నాము. నా పూజ అంతా అయిపోయిందండి. సో సింపుల్గా చేసేసుకున్నాము. ఏమన్నా మా వారు మంత్రాలు ఏమన్నా తప్పక చెప్పి ఉంటే క్షమించండి. ప్రతి ఇయర్ మా వారే చదువుతారనమాట. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దేవుడి పెట్టుకొని, ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకొని, తర్వాత మా వారి దగ్గర కూడా అక్షంతలు తీసుకున్నాను. ఇంకా ఇట్లా మా అత్తమ్మ వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు కదా, మా అత్తమ్మ వాళ్ళకి కూడా నేను తీసుకొచ్చిన శారీ ఉంటే శారీ కూడా అత్తమ్మ వాళ్ళకి ఇచ్చానమాట. అత్తమ్మకి నీట్గా కాళ్ళకి ఇది పసుపు అంతా పూసి ఇది పూసాను, అంటే పొడలు లేకుండా పోయాలండి. సో అందుకని నీట్గా పసుపు అంతా పూస్తూ ఉన్నాను. అలాగే నేను ఏం చేస్తానంటే ప్రతి ఇయర్ అత్తమ్మకి అంటూ ఒక శారీ ఇస్తాను. ఇంకా అమ్మ అయినా మాకు అత్తమ్మే కదా, ఇంకా అమ్మ అంటే అమ్మగారి ఇల్లు, ఇంకా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ మాకు అత్తమ్మే అనమాట. కానీ మమ్మల్ని బాగా చూసుకున్నారండి. అది ఇంకా శారీ తీసుకొని అత్తమ్మకి, దేవుడికి ఒక శారీ పెడతాను, అలాగే అత్తమ్మ కోసం కూడా ఒక శారీ తీసి పెడతాను. నాకు ఎప్పుడు పెళ్ళి అయిందో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నేను అత్తమ్మకి కూడా ఒక శారీ తీసి పెడతాను. పక్కన మా అబ్బాయి చూడండి ఎలా యాక్షన్ చేస్తున్నాడు. ఇంకా నీట్గా దండం పెట్టుకున్నా. అలాగే నేను మా వారి ఇద్దరం కలిసి మా అత్తమ్మ మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. అత్తమ్మ వాళ్ళకి ప్రసాదం పెట్టాను, తింటూ ఉన్నారు. హాయ్ అండి, నా పూజ అంతా అయిపోయింది. సో ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వచ్చారు. మా అత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం, మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకున్నాను. మా ఆయన గెటప్ కూడా చేయండి. పూజ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఉంటాను మరి, చూస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్, టేక్ కేర్.